హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న 'మోక్షపటం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మహేష్ అండ్ గాయత్రి అనే భార్యాభర్తల్ని చూపిస్తారు. వారిది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వారికి 6 సంవత్సరాల బన్ను అనే కొడుకు కూడా ఉంటాడు. ఇంకా వారితో పాటే వారి ఇంట్లో మహేష్ అమ్మ కూడా ఉంటుంది. గాయత్రికి బాగా డబ్బు సంపాదించి తన కొడుకుని బాగా చదివించి తనకి మంచి లైఫ్ ఇచ్చి బాగా సెటిల్ అవ్వాలి అని కోరిక ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే గాయత్రి ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఫ్లోర్ మేనేజర్‌గా జాబ్ చేస్తూ ఉంటుంది అని. ఇంకా మహేష్ టాక్సీ నడుపుకుంటూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు ఉదయం మహేష్ తన టాక్సీలో తన కొడుకుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి గాయత్రిని హోటల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తాడు. అయితే గాయత్రి సాడ్‌గా ఉండడం గమనించిన మహేష్ "ఏమైంది? ఎందుకలా ఉన్నావు? డబ్బు గురించేనా?" అని అడగ్గా దానికి గాయత్రి "నెల రోజుల నుండి రేపు మాపు అని సాకులు చెప్తున్నావు తప్ప వెళ్ళి డబ్బులు అడగవా? 1, 2 10 లక్షలు దాదాపు 10 సంవత్సరాలు ఇద్దరం కష్టపడి పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బు నేను వద్దు అంటున్నా సరే నా ఫ్రెండ్ మంచివాడు అని చెప్పి డబ్బు మొత్తం తీసుకెళ్ళి నీ ఫ్రెండ్ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టావు. కానీ ఇప్పుడేం జరిగింది? వాడు తాగి లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు" అనగా దానికి మహేష్ "తాగింది నా ఫ్రెండ్ కాదు ఆ లారీ డ్రైవర్" అంటాడు. దానికి గాయత్రి కోపంతో "వెళ్ళి డబ్బు తన ఫ్యామిలీని అడుగు, అయినా మన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడానికి ఎందుకు భయం" అనగా దానికి మహేష్ "భయం కాదు, వాళ్ళు మనిషిని కోల్పోయి ఇప్పటికే బాధలో ఉంటారు, మళ్ళీ డబ్బు అడిగి ఇబ్బంది పెడతామా చెప్పు, కొంతకాలం ఆగు, నేనే ఏదో ఒకటి చేస్తా" అంటాడు. దానికి గాయత్రి "నీకు అందరి బాధలు అర్థమవుతాయి, నా బాధ తప్ప? ప్రతి నెల కారు ఈఎంఐ, బనుగాడి స్కూల్ ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నా, పోనీ ఇల్లు అమ్ముదామంటే పుట్టి పెరిగిన ఇల్లు అంటావు, మరి మనకి డబ్బు అవసరం కదా, డబ్బు కోసం ఏం చేద్దాం, ఇన్ని కష్టాలు పెట్టడానికేనా నన్ను ప్రేమించి నా ఇంటి నుండి తీసుకొచ్చావు" అంటుంది. అదంతా విన్న మహేష్ కొంచెం ఫీల్ అయ్యి "మనకు డబ్బు ఎక్కడికి పోదు, దేవుడు అంతా చూస్తూ ఉంటాడు, మన డబ్బు మనకే చేరేలా చేస్తాడు" అనగా దానికి గాయత్రి "ఎలా, పైనుండి పడేస్తాడా" అని హోటల్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అలా గాయత్రి హోటల్లోకి వెళ్ళి డ్యూటీ ఎక్కి ఒక కస్టమర్ రూమ్ వెకేట్ చేయడంతో స్టాఫ్తో ఆ రూమ్ని క్లీన్ చేయించి ఆ రూమ్ని చెక్ చేయడానికి ఆ రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చొని తన కష్టాలన్నీ గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యి ఆ రూమ్లోని ఒక కబోర్డ్ ఓపెన్లో ఉండడం చూసి దాన్ని క్లోజ్ చేయడానికి దాని దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ కబోర్డ్లో ఒక బ్యాగ్ ఉండడం గమనించి కస్టమర్ దాన్ని మర్చిపోయాడు అని ఆ బ్యాగ్ని రిసెప్షన్లో ఇవ్వడానికి వెళ్తుంది. అప్పుడే కాలు స్లిప్ అయ్యి బ్యాగ్ కింద పడి ఓపెన్ అవుతుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ బ్యాగ్ నిండా డబ్బు ఉంటుంది. ఆ డబ్బు చూసిన గాయత్రి షాక్ అయ్యి ఆ బ్యాగ్ క్లోజ్ చేసి దాన్ని రిసెప్షన్లో ఇవ్వకుండా మళ్ళీ అదో రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆ డబ్బుని చూసి "మన డబ్బు ఎక్కడికి పోదు, అంతా దేవుడు చూసుకుంటాడు" అని తన భర్త చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన అర్జున్ని చూపిస్తారు. అర్జున్ పాస్పోర్ట్ ఆఫీసర్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అర్జున్కి తన ఫ్రెండ్ వరుణ్ ఫోన్ చేసి తనకి తన పేరు మీద ఒక దొంగ పాస్పోర్ట్ రెడీ చేసి ఇవ్వాలి అని అడగ్గా దానికి అర్జున్ "నువ్వు నీ ఒరిజినల్ పాస్పోర్ట్ మీదనే వెళ్ళొచ్చు కదరా" అంటాడు. దానికి వరుణ్ "ఒరిజినల్ పాస్పోర్ట్ మీద వెళ్తే మా సేట్ కనిపెట్టేస్తాడు, అదంతా పెద్ద మ్యాటర్, నీకు తర్వాత చెప్తా, నువ్వు నాకు దొంగ పాస్పోర్ట్ రెడీ చేసి ఇవ్వు, నీకు 10 లక్షలు ఇస్తా" అంటాడు. దానికి అర్జున్ "నువ్వు నన్ను రిస్క్లో ఇరికిస్తున్నావురా, సరే రెడీ అయ్యాక కాల్ చేస్తా, ఇంతకీ ఏ హోటల్లో ఉంటున్నావని" అడగ్గా దానికి వరుణ్ "నా గురించి నీకు ఎంత తక్కువ తెలిస్తే నీకే మంచిది" అని కాల్ కట్ చేస్తాడు. అదే టైంకి అర్జున్కి లక్ష్మీ మామ అనే నెంబర్ నుండి కాల్ రాగా అర్జున్ అది చూసి కొంచెం టెన్షన్ పడి కాల్ లిఫ్ట్ చేయడు. అలా కాసేపటికే ఇద్దరు వ్యక్తులు అర్జున్ ఆఫీస్కి వచ్చి తనని లక్ష్మీనారాయణ గ్యారేజ్కి తీసుకుని వెళ్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే లక్ష్మీనారాయణ వడ్డీలకి డబ్బు అప్పుగా ఇస్తూ ఉంటాడు. నారాయణ పేరుకి గ్యారేజ్ నడుపుతూ తన గ్యాంగ్తో డబ్బు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వని వారిని బెదిరిస్తూ కొడుతూ బలవంతంగా వారి ప్రాపర్టీస్ లాక్కుంటూ ఉంటాడు. అయితే అర్జున్ కూడా నారాయణ దగ్గర 25 లక్షలు డబ్బు అప్పుగా తీసుకుని వారంలో ఇస్తా అని చెప్పి ఉంటాడు. కానీ నెల దాటిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇప్పుడు తన మనుషులతో గ్యారేజ్కి రప్పిస్తాడు. నారాయణ అర్జున్తో "వారంలో డబ్బు ఇస్తా అన్నావు, నెల దాటినా రెస్పాండ్ లేదు ఏంట్రా" అని అడగ్గా దానికి అర్జున్ "మావయ్య అది మేఘన" అని తటపటాయిస్తాడు. దానికి నారాయణ "చీ ఆపు, ఇంకా మేఘన అంటావు, అది డబ్బు తీసుకుని నీకు టోపీ పెట్టి ఎప్పుడో పారిపోయింది, ఇంకా సిగ్గు రాలేదారా నీకు, ఇంకో వారం టైం ఇస్తున్నా, నా డబ్బు నాకు ఇవ్వాలి" అని వార్నింగ్ ఇచ్చి పంపుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అర్జున్ మేఘనాని లవ్ చేస్తూ ఉంటాడు. అందుకే తనని నమ్మి 25 లక్షలు డబ్బు ఇచ్చి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అర్జున్ తనకు తెలిసిన పోలీస్ని కలిసి మేఘన గురించి ఏమైనా తెలిసిందా అని అడగ్గా దానికి తను సిటీలోని అన్ని సీసీటీవీ కెమెరాస్ చెక్ చేయించా, తను హైదరాబాద్ దాటి వెళ్ళలేదు, తన లాస్ట్ ఫోన్ కాల్ నీ ఫ్లాట్ నుండే నీ ఫోన్కే చేసినట్లు తెలుస్తుంది, తను బ్రతికి ఉందో లేదో కూడా డౌటే, అఫీషియల్గా మిస్సింగ్
మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే మొదటి సస్పెక్టివ్ నువ్వే అవుతావు, అందుకే కొన్ని రోజులు వెయిట్ చేయి, తన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తా అంటాడు. సీన్ కట్ చేస్తే మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన శాన్వి అనే అమ్మాయిని చూపిస్తారు. ఒకరోజు శాన్వి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వెయిట్ చేస్తూ సాడ్గా ఉండడం చూసిన తన ఫ్రెండ్ ప్రియా తన దగ్గరికి వచ్చి చాలా రోజుల తర్వాత కనిపించావు, ఎందుకు సాడ్గా ఉన్నావు, ఏం జరిగిందని అడగ్గా దానికి శాన్వి జరిగింది చెప్తుంది. శాన్వి ఫాదర్ తనకి క్యాన్సర్ అని మరికొన్ని రోజుల్లో చనిపోతాను అని తెలిసాక తన ఆస్తి మొత్తం శాన్వి పేరు మీద రాసి తమ రిలేటివ్స్లో మంచివాడు అని శాన్విని భరత్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అలా కొన్ని రోజులకి శాన్వి ఫాదర్ చనిపోగా ఇంకా అప్పటి నుండి భరత్ తన అసలు రూపం చూపిస్తాడు. భరత్కి అనుమానం ఎక్కువ, శాన్విని ప్రతి విషయానికి అనుమానిస్తూ టార్చర్ చేస్తూ ఉంటాడు. అలా ఇప్పుడు తన ఆఫీసు వర్క్ మీద భరత్ 3 రోజులు బెంగళూరుకి వెళ్ళగా కనీసం ఏ 3 రోజులైనా హ్యాపీగా ఉండాలని శాన్వి ఇంటి నుండి బయటికి వచ్చి ఉంటుంది. అదంతా విన్న ప్రియా మరి అలాంటప్పుడు తను వద్దు అని డైవర్స్ తీసుకోవచ్చు కదా అనగా దానికి శాన్వి మా రిలేటివ్స్ అందరూ తన మాట వినేలా తనకే సపోర్ట్ చేసేలా చేసుకున్నాడు, నాకు ఇదంతా తప్పదులే అంటుంది. అది విన్న ప్రియా తనతో సర్లే ఈ 3 రోజులైనా నీకు నచ్చినట్లు హ్యాపీగా ఉండు అని శాన్విని ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్తుంది. అయితే అదే రెస్టారెంట్కి వచ్చిన విశ్వ శాన్విని చూసి ఇష్టపడి తన కోసం ఒక సాంగ్ పాడి తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడతాడు. విశ్వ శాన్విని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడని అర్థమైన ప్రియా శాన్వితో ఈ 3 రోజులు నీకు నచ్చినట్లు ఉండు అని కొంచెం వర్క్ ఉంది అని చెప్పి పక్కకి వెళ్తుంది. ఇంకా విశ్వ శాన్వికి తన గురించి చెప్తాడు. అయితే శాన్వి తనకి పెళ్ళైనట్లు విశ్వాకి చెప్పదు. నెక్స్ట్ సీన్లో అర్జున్కి వరుణ్ ఫోన్ చేసి పాస్పోర్ట్ రెడీ చేసావు కదా, ఎల్లుండి వచ్చి నిన్ను కలుస్తా అనగా దానికి అర్జున్ కూడా ఓకే అని చెప్తాడు. తర్వాత బాగా ఆలోచించిన అర్జున్ వెళ్ళి తన ఫ్రెండ్ వెంకట్ని కలవగా వెంకట్ కోపంతో డబ్బు తీసుకున్న నువ్వు బాగానే ఉన్నావు, డబ్బు తీసుకుని పోయినా అది ఎక్కడ ఉందో తెలియదు, కానీ డబ్బు ఇప్పించిన నేను నా మామ ముందు ఎదవనయ్యాను అనగా అర్జున్ తనని కూల్ చేసి నీకు మన స్కూల్ ఫ్రెండ్ వరుణ్ తెలుసు కదా, వాడు వరంగల్లో ఒక సేట్ దగ్గర పనిచేస్తుండే, ఆ సేట్ గ్రీన్ మార్కెట్ మొత్తం వీడియో చూసుకుంటునేవాడు, అయితే ఆ సేట్ గాడి బ్లాక్ మనీ మొత్తం తీసుకొని ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాడు, ఆ సేట్ వీడిని పట్టుకునేలోగా ఇక్కడ నుండి ఆ డబ్బుతో విదేశాలకి పారిపోవాలి అనేదే వాడి ప్లాన్, అందుకే వాడికి దొంగ పాస్పోర్ట్ రెడీ చేసిస్తే నాకు 10 లక్షలు ఇస్తా అన్నాడు అనగా దానికి వెంకట్ మరి ఆ పని చేసి ఆ 10 లక్షలు తీసుకుని మామకి కట్టు అంటాడు. దానికి అర్జున్ కోట్లు వస్తుంటే లక్షల దగ్గర ఆగిపోమంటావేంట్రా, వాడి సేట్ని వాడు మోసం చేశాడు, వీడిని మనం మోసం చేద్దాం, ఈ ఒక్క ప్లాన్ సక్సెస్ అయితే మన ఇద్దరి లైఫ్ సెటిల్ అవుతాయి అనగా అది విన్న వెంకట్ కూడా ఆలోచనలో పడతాడు. మరో పక్క శాన్వి అండ్ విశ్వ మరింత క్లోజ్ అవుతారు. శాన్వి తనకి అప్పటిదాకా దొరకని ప్రేమని విశ్వ చూపించడంతో ఇద్దరు దగ్గర అవుతారు, అలాగే ఇంటిమేట్ కూడా అవుతారు. ఇంకా అప్పుడే విశ్వ శాన్వితో నువ్వు నా జీవితాంతం నాతోనే ఉండాలి అనుకుంటున్నా, విల్ యూ మ్యారీ మీ అని అడగ్గా అది విన్న శాన్వి షాక్ అయ్యి ఇది జరగదు విశ్వ, ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నువ్వు ఇది సింపుల్ రిలేషన్షిప్గా తీసుకుంటావు అనుకున్నా, ఐఎమ్ సారీ అని అక్కడ నుండి వెళ్ళిపోగా విశ్వ చాలా ఫీల్ అవుతాడు. మరోపక్క గాయత్రి ఆ డబ్బు బ్యాగ్ని చూస్తూ ఉండగా అప్పుడే తన కొడుకు చదివే స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి స్కూల్కి పిలిచి మీరు ఇప్పటిదాకా ఇంకా మీ అబ్బాయి స్కూల్ ఫీజు కట్టలేదు, మీరు కట్టకపోతే మీ అబ్బాయిని మరో నార్మల్ స్కూల్లో జాయిన్ చేయించండి అనగా దానికి గాయత్రి రేపు ఎలాగైనా ఫీజు కడతాను అని చెప్పి అక్కడ నుండి వస్తుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి అర్జున్ ఆఫీస్ నుండి అందరూ వెళ్ళిపోయాక వరుణ్ అడిగిన తన దొంగ పాస్పోర్ట్ రెడీ చేసి తీసుకుని కారులో అక్కడ నుండి వెళ్ళబోగా ఇక్కడే ట్విస్ట్. అదే టైంకే అర్జున్ దగ్గరికి ఎస్ఐ రాజేష్ వచ్చి వరుణ్ ఫోటో చూపించి తను ఎవరో నీకు తెలుసా అని అడగ్గా వరుణ్ ఫోటో చూసిన అర్జున్ కొంచెం టెన్షన్ పడి తను ఎవరో నాకు తెలియదు అంటాడు. అప్పుడే ఎస్ఐ రాజేష్ అర్జున్కి తన స్కూల్ డేస్ గ్రూప్ ఫోటో చూపించి స్కూల్లో నీ పక్కనే నీ మీదే చేయి వేసుకొని ఫోటో దిగాడు, ఇంకా గుర్తు రాలేదా అని అడగ్గా దానికి అర్జున్ ఓ ఆ వరుణ గుర్తుపట్టలేకపోయా అంటాడు. అప్పుడే ఎస్ఐ రాజేష్ గ్రూప్ ఫోటోలోని మరొక పిల్లాడిని చూపించి తను ఎవరు అని అడగ్గా దానికి అర్జున్ రాజేష్ అని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ గ్రూప్ ఫోటోలోని రాజేషే ఈ ఎస్ఐ రాజేష్, నిజానికి అర్జున్ వరుణ్ రాజేష్ అండ్ వెంకట్ స్కూల్ డేస్లో క్లాస్మేట్ అనమాట. ఇంకా విషయం అర్థమైన అర్జున్ భయపెట్టేశావు కదరా, అయినా వరుణ్ని ఎందుకు వెతుకుతున్నావని అడగ్గా దానికి రాజేష్ వాడు సేట్ దగ్గర డబ్బు కొట్టేసి ఆ డబ్బుతో విదేశాలకి పారిపోవాలి అని ట్రై చేస్తున్నాడు, ఈ కేసుని నేనే టేకప్ చేశాను, నువ్వు పాస్పోర్ట్ ఆఫీసర్వే కదా, వాడు విదేశాలకి పారిపోవాలి అంటే దొంగ పాస్పోర్ట్ కోసం నీ దగ్గరికే వచ్చి ఉంటాడు అని అందుకే నీ దగ్గరికి వచ్చా, వాడు నిజంగా నీకు కాంటాక్ట్లోకి రాలేదా అని అడగ్గా అర్జున్ లేదు వాడి గురించి తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్తాడు. అలా అర్జున్ అండ్ రాజేష్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. మరో పక్క జరిగిందే గుర్తు చేసుకుని బాధలో విశ్వ డ్రింక్ చేసి శాన్వి ఇంటికి వచ్చి నేను నిన్ను మర్చిపోలేకున్నా నువ్వే గుర్తొస్తున్నావు, నువ్వు నాకు కావాలి అనగా దానికి శాన్వి ప్లీజ్ విశ్వ నన్ను అర్థం చేసుకో, నా భర్త వచ్చే టైం అయింది, ఇక్కడ నుండి వెళ్ళిపో అని రిక్వెస్ట్ చేస్తూ ఉండగా అదే టైంకే శాన్వి భర్త ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. దాంతో శాన్వి షాక్ అయ్యి విశ్వాని అక్కడే ఒక రూమ్లో సైలెంట్గా ఉండమని చెప్పి డోర్స్ ఓపెన్ చేయగా భరత్ ఇంట్లోకి వచ్చి శాన్వి టెన్షన్గా ఉండడం గమనించి
వచ్చి తనని ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావని అనుమానిస్తూ నేను లేను అని ఇంట్లోకి ఎవరినైనా తెచ్చుకున్నావా అని విశ్వాన్ని దాచిన రూమ్ డోర్స్ ఓపెన్ చేయబోగా షాన్వి తనని ఆపడానికి ఎదురు మాట్లాడి సీరియస్ అవ్వడంతో భరత్ నాకే ఎదురు చెప్తావా అని షాన్విని చాలా దారుణంగా కొడతాడు. అదంతా చూస్తున్న విశ్వ బయటికి రావాలి అనుకుంటాడు. అదే టైంకే భరత్కి ఆఫీస్ నుండి కాల్ రావడంతో వెళ్ళిపోగా విశ్వ బయటికి వచ్చి ఇలాంటి రాక్షసుడితో జీవితం మొత్తం ఎలా భరిస్తావు, నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని, నా మాట విను షాన్వి, నువ్వు వాడికి డైవర్స్ ఇచ్చేయి, మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అంటాడు. దానికి షాన్వి ఏడుస్తూ అలా చేస్తే వాడు మనల్ని చంపేస్తాడు, బ్రతకనివ్వడు అని భయపడిపోగా అది విన్న విశ్వ బాగా ఆలోచించి అయితే అలాంటి వాడిని మనమే చంపి మనమే హ్యాపీగా ఉందామని షాన్విని ఒప్పించి భరత్ని ఎలా చంపాలా అని ప్లాన్ ఆలోచిస్తారు. దీన్ని కట్ చేస్తే అర్జున్ వెంకట్ని కలిసి తమ క్లాస్మేట్ ఎస్ఐ రాజేష్ని కలిసింది, వరుణ్ కోసం వెతుకుతుంది అంతా చెప్పి అలాగే ఈరోజు రాత్రి వరుణ్ని పాస్పోర్ట్ తీసుకోవడానికి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి రమ్మని చెప్తా, నువ్వు అప్పటికే పోలీస్ డ్రెస్లో చాటుగా వెయిట్ చేయి, తను అక్కడికి రాగానే నువ్వు పోలీసులు అక్కడికి వచ్చి ఇద్దరిని బెదిరించు, అలా వాడు నిన్ను పోలీస్ అనుకుని పారిపోగానే ఆ డబ్బు బ్యాగ్ తీసుకుని నువ్వు నా రూమ్కి వచ్చే, ఇదే ప్లాన్ అని చెప్పి ఒప్పిస్తాడు. మరోపక్క షాన్వి తన భర్తని చంపేందుకు ఒక ప్లాన్ ఆలోచించి విశ్వతో భరత్ నా ఆస్తి మొత్తం తన పేరు మీదకి రాసుకున్నాడు, తను యాక్సిడెంట్లో చస్తేనే నా ఆస్తి నాకు దక్కుతుంది, అందుకే తన చావు ఒక యాక్సిడెంట్ లాగా ఉండాలి అనడంతో అది విన్న విశ్వ అయితే ఈరోజు రాత్రే ఆఫీస్ నుండి తను వచ్చేటప్పుడు టైం చూసి లారీతో గుద్ది చంపేస్తా అంటాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి అర్జున్ అండ్ వెంకట్ వరుణ్ని రమ్మని చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఎంతసేపు వెయిట్ చేసినా రాడు, ఫోన్ చేసినా ఫోన్ కనెక్ట్ అవ్వదు. దాంతో ఇద్దరు ప్లాన్ ఫెయిల్ అని అక్కడ నుండి తిరిగి వచ్చేస్తూ ఉండగా నారాయణ వారిని చూసి ఇక్కడేం చేస్తున్నారా నిజం చెప్పండి అని అడగ్గా అర్జున్ జరిగిందంతా చెప్పి ఆ 10 లక్షలు రాగానే నీకు ఇస్తా అని చెప్తాడు. ఇంకా విశ్వ షాన్వికి ఫోన్ చేసి ప్లాన్ సక్సెస్ బేబీ, నీ భర్త కథం, తన బాడీ గుర్తుపట్టలేకుండా అయ్యింది, కాసేపట్లో నీ భర్త డెడ్ బాడీ నీ ఇంటికి వస్తుంది, రెడీగా ఉండు అని చెప్పడంతో అది విన్న షాన్వి తన కష్టాలన్నీ తీరిపోయాయని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే షాన్వి భర్త ఇంటికి వస్తాడు. దాంతో షాన్వికి ఏమీ అర్థం కాదు, వెంటనే విశ్వాకి కాల్ చేసినా కనెక్ట్ అవ్వదు. అలా షాన్వి భర్త నిద్రపోయాక విశ్వ షాన్వి ఇంటికి వచ్చి మన ప్లాన్ సక్సెస్ అని తనని హగ్ చేసుకోగా షాన్వి కోపంతో తనని చెంప మీద కొట్టి నా భర్త ఇంటికి వచ్చి బెడ్రూమ్లో నిద్రపోతున్నాడు, మరి నువ్వు ఎవరిని చంపావు అనడంతో అది విన్న విశ్వ షాక్ అయ్యి అయితే తను తాగిన మత్తులో తను లారీతో గుద్ది చంపింది మరొకరిని అని అర్థమయ్యి బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరో పక్క గాయత్రి ఆ డబ్బు బ్యాగ్ని ఎవరు చూడకుండా హోటల్ నుండి బయటికి తీసుకెళ్లాలి అని తన డ్యూటీ టైం కంప్లీట్ అవ్వకుండానే బ్యాగ్ తీసుకుని ఎవరు చూడకుండా అక్కడ నుంచి వెళ్తూ ఉండగా అప్పుడే ఆ హోటల్ ఓనర్ కొడుకైన హేమంత్ గాయత్రిని చూసి తనని ఆపి డ్యూటీ టైం అవ్వకుండానే ఇంటికి వెళ్తున్నావని తన దగ్గర బ్యాగ్ చూసి ఈ బ్యాగ్ ఏంటి అని అడుగుతాడు. దానికి గాయత్రి తన బట్టలు వండు వస్తువులు అని చెప్పినా వినకుండా గాయత్రి టెన్షన్ పడడం చూసి తన చెయ్యి పట్టుకుని బ్యాగ్ ఓపెన్ చేసి చూడబోతాడు. దాంతో గాయత్రి అప్పటికే హేమంత్ తనతో చాలాసార్లు అసభ్యకరంగా ప్రవర్తించి ఉండడంతో ప్లాన్ ప్రకారం తన చెంప మీద కొట్టి నువ్వు ఓనర్ కొడుకువి అయినంత మాత్రాన ఆడవారితో ఎలాగ ప్రవర్తించినా ఊరుకుంటారు అనుకుంటున్నావా అని సీరియస్ అయ్యి అక్కడే ఉన్న ఓనర్ దగ్గరికి వెళ్ళి సారీ సార్, ఇప్పటికే చాలాసార్లు భరించాను, ఇంకా ఇలాంటి వాడు ఉన్న చోట నేను పని చేయలేను అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే విశ్వ తన వల్ల ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తి చనిపోయాడు అని చాలా బాధపడుతూ డ్రగ్స్ తీసుకుంటూ డ్రింక్ చేస్తూ డిప్రెషన్లోకి వెళ్తాడు. ఈ విషయం తెలిసిన షాన్వి విశ్వ రూమ్కి వెళ్ళి తన పరిస్థితిని చూసి తనదేం తప్పు లేదు అని ఓదారుస్తుంది. దానికి విశ్వ తను చేసింది తప్పు అని, తన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు, తనకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, చిన్నప్పటి నుండి అనాథలా పెరిగిన నాకే ఆ ఫ్యామిలీ విలువ తెలుసు, ఇప్పుడు నేను చంపిన వ్యక్తి ఫ్యామిలీ కూడా అనాథలు అవుతారు కదా, నేను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన తప్పు వారికి చెప్పి లొంగిపోతాను అనగా దానికి షాన్వి పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్తే మనం ఎలా కలిసి హ్యాపీగా ఉండగలం, నాకు ఆ డబ్బు కూడా వద్దు, ఇప్పుడు ఇద్దరం దూరంగా వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉందాం అనగా విశ్వ మాత్రం తన మాట వినకుండా అక్కడ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతాడు. షాన్వి తనని గట్టిగా పట్టుకొని ఆపబోతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్, అప్పటికే మత్తులో ఉన్న విశ్వ షాన్వి వెనక్కి లాగడం వల్ల పెనుగులాటలో విశ్వ కాలు జారి గాజు పెంకుల మీద పడడంతో గాజు గొంతులో గుచ్చుకొని స్పాట్లోనే చనిపోతాడు. అది చూసిన షాన్వి షాక్ అయ్యి చాలా బాధపడుతుంది. వెంటనే తన ఫ్రెండ్ ప్రియాకి ఫోన్ చేయగా ప్రియా వెంటనే అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకుని షాన్విని ఓదార్చి ఈ విషయం బయట ఎవరికీ తెలియకుండా విశ్వ బాడీని బ్యాగ్లో పెట్టుకుని బ్యాగ్ని కారులో పెట్టుకుని ఊరి చివర ఫారెస్ట్ లాంటి ఏరియాకి తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి బ్యాగ్తో సహా పాతిపెట్టి అక్కడ నుండి తిరిగి వచ్చేస్తారు. ఇంకా షాన్వి జరిగిందే తలుచుకుని బాధపడుతూ ఉండగా ప్రియా తన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తనకి చెప్పి షాన్వికి ధైర్యం చెప్పి నీ హస్బెండ్ని చంపాలి అనుకున్నావు చూడు, అది తప్పు కాదు, కానీ వాడు బ్రతికి బయటపడ్డాడు చూడు, అది తప్పు, ఈసారి నాకు వదిలే నేను చూసుకుంటా అనగా దానికి షాన్వి ఏం చేస్తావే అని అడగ్గా దానికి ప్రియా షాన్వి భర్తని చంపి
చంపే ప్లాన్ చెప్తుంది. బీహార్ నుండి ఒక గ్యాంగ్ వస్తుంది. మీ ఆయన వర్క్ చేసే కన్స్ట్రక్షన్ బిల్డింగ్‌లో వర్కర్స్ లాగా జాయిన్ అయ్యి ప్లాన్ ప్రకారం బిల్డింగ్ పైనుండి తోసి యాక్సిడెంట్‌లా పైనుండి కింద పడి చనిపోయినట్లు క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. నువ్వు తను చనిపోయినందుకు 2 రోజులు ఏడుస్తున్నట్లు, బాధపడుతున్నట్లు యాక్ట్ చేయి. తర్వాత నీ భర్త పేరు మీద ఉన్న నీ డబ్బు తిరిగి నీకు దక్కుతుంది. డబ్బు వచ్చాక ఫేక్ పాస్‌పోర్ట్ రెడీ చేసుకొని నువ్వు మరొక దేశానికి వెళ్లి సెటిల్ అవ్వు అని చెప్తుంది. అదంతా విన్న షాన్వికి ఆ ఐడియా బాగా నచ్చుతుంది. అప్పుడే ప్రియా తనతో అయితే ఇదంతా చేసే బీహార్ గ్యాంగ్‌కి 25 లక్షలు ఖర్చవుతుంది అనగా షాన్వి తన దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు. తన డబ్బు తనకి రాగానే ఇస్తా అనడంతో ప్రియా ఆ డబ్బు కూడా నేనే అరేంజ్ చేస్తాలే అంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ప్రియా అర్జున్‌కి ఫోన్ చేసి తనకి అర్జెంట్‌గా 25 లక్షల డబ్బు కావాలి అని అడుగుతుంది. నిజానికి అర్జున్ ఇష్టపడుతున్న మేఘన ఎవరో కాదు, ఈ ప్రియానే. మేఘన డబ్బు అడగడంతో అర్జున్ వెంకట్ హెల్ప్‌తో లక్ష్మీనారాయణ మామ దగ్గర 25 లక్షలు డబ్బు అప్పు చేసి మరి మేఘనాకి ఇవ్వగా మేఘన ఆ డబ్బుతో బీహార్ గ్యాంగ్‌ని రప్పించి ప్లాన్ పూర్తి చేయిస్తుంది. దాంతో అలా చివరికి షాన్వికి తన డబ్బు దక్కుతుంది. అందుకే ప్రియా ఇచ్చిన 25 లక్షలతో పాటు మరికొంత డబ్బు యాడ్ చేసి అవి ప్రియాకి ఇవ్వడానికి వచ్చి ఆ డబ్బు బ్యాగ్ ప్రియాకి ఇవ్వగా అప్పుడే ప్రియా షాన్వితో ఇప్పుడు నీ డబ్బుతో నువ్వు కోరుకున్న దేశానికి వెళ్ళు అని తన ముందు గ్లోబ్ ఉంచి కళ్ళు మూసుకొని వేలు ఒక ప్లేస్లో పెట్టమని చెప్పగా షాన్వి అలాగే చేస్తుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే షాన్వి కళ్ళు మూసి తెరిచేలోగా ప్రియా షాన్విని బంధించి నువ్వు చెప్పింది నిజమే షాన్వి, నువ్వు ఎక్కడా హ్యాపీగా ఉండలేవు, అందుకే నీ డబ్బంతా నేనే తీసుకుంటా, కనీసం నేనైనా హ్యాపీగా ఉంటా అని తన బాడీలోని బ్లడ్ బయటికి వచ్చేలా సెలైన్ బాటిల్కి కనెక్ట్ చేసి షాన్వి తెచ్చిన డబ్బు బ్యాగ్ మొత్తం తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మేఘన అర్జున్ ఫ్లాట్కి వచ్చి తనని కలుస్తుంది. అర్జున్ తనని చూసి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, డబ్బు కోసం మామ నన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడో తెలుసా అని సీరియస్ అవుతాడు. దానికి మేఘన సారీ అర్జున్, నిన్ను చాలా రిస్క్లో పెట్టాను, కానీ నన్ను నమ్ము, మరి కొన్ని రోజుల్లో నీ డబ్బు నీకు ఇచ్చేస్తా అంటుంది. దానికి అర్జున్ అయితే ఇప్పుడు డబ్బు ఇవ్వడానికి కదా వచ్చింది అనగా అది విన్న మేఘన నాకు దుబాయ్లో ఒక జాబ్ ఆఫర్ వచ్చింది, అక్కడే ఒక రిసార్ట్ చూసుకోవాలి, తర్వాత మనకి బోల డబ్బు వస్తుంది, మన అప్పులన్నీ తీరిపోతాయి, కానీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అని షాన్వి పాస్పోర్ట్ తనకి చూపించి తను నా ఫ్రెండ్, తన ప్లేస్లో నేను వెళ్ళాలి, నాకు ఎంబీఏ డిగ్రీ లేదు కదా, అందుకే నువ్వే నీ ఆఫీస్లో పాస్పోర్ట్పై స్టాంప్ కొట్టించి తీసుకురావాలి అని అడుగుతుంది. అదంతా విన్న అర్జున్ అయితే ఈ పని కోసమే అనమాట నువ్వు వచ్చింది అనగా దానికి మేఘన నేను ఇదంతా మన కోసమే కదా చేస్తున్నా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో అర్జున్ మళ్ళీ తన మాట నమ్ముతాడు. అదే టైంకే ఎస్ఐ రాజేష్ అర్జున్తో కలిసి మందు తాగడానికి తన ఫ్లాట్కి వస్తాడు. రాజేష్ మేఘనని చూసి ఎవరు అని అడగ్గా తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. అలా ముగ్గురు కలిసి డ్రింక్ చేస్తారు. అప్పుడే మేఘనకి రాజేష్ ఎస్ఐ అని తెలిసి కొంచెం టెన్షన్ పడగా రాజేష్ అర్జున్తో ఉదయం ఒక అపార్ట్మెంట్లో శవం ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో అది మన వరుణ్ గాడిదే అని భయపడుతూ వెళ్ళాను, కానీ అది ఒక అమ్మాయి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి చంపారు, బాడీలో రక్తం అనేది లేకుండా దారుణంగా చంపారు, అది చూసి నేనే భయపడిపోయా, ఆ అమ్మాయి డెడ్ బాడీ మీద ఒక బటర్ఫ్లై టాటూ కూడా ఉంది అని ఆ ఫోటో చూపించడంతో ఆ బటర్ఫ్లై టాటూ డిజైన్ చూసిన అర్జున్ షాక్ అవుతాడు. అప్పుడే రాజేష్కి ఫోన్ రావడంతో మాట్లాడడానికి పక్కకి వెళ్తాడు. అప్పుడే అర్జున్ మేఘనతో సేమ్ నీ డిజైనే ఇది, నువ్వు ఎవరో అమ్మాయి పేరు మీద దుబాయ్కి పోతా అంటున్నావు, అంటే ఆ అమ్మాయిని నువ్వే చంపి తన పేరు మీద దుబాయ్ పారిపోతున్నావు కదా, నిజం చెప్పు అనగా మొదట కాదు అంటుంది, కానీ గట్టిగా అడగ్గా అర్జున్ మనకి మంచి చేసేదే మంచి, చెడు చేసేదే చెడు అంటుంది. అది విన్న అర్జున్కి విషయం అర్థమయ్యి మేఘన తన బాడీ మీద ఉన్న సేమ్ టాటూ ఆ అమ్మాయి బాడీ మీద వేసి తనని చంపి దుబాయ్కి తన పేరు మీద పారిపోతుందని అర్థమయ్యి ఫుల్గా భయపడిపోతాడు. ఇంకా అప్పుడే రాజేష్ అక్కడికి రాగా అర్జున్కి వెంకట్ ఫోన్ చేయడంతో పక్కకి వెళ్తాడు. రాజేష్ మేఘన వైపే అనుమానంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా వెంకట్ అర్జున్తో ఉదయం ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందంట, తన బాడీ మీద బటర్ఫ్లై టాటూ ఉందంట, తను ఒకవేళ మేఘనానే అయి ఉంటుందేమో అనగా దానికి అర్జున్ మేఘన ఆల్రెడీ నా ఫ్లాట్లో ఉంది, నువ్వు వెంటనే నా ఫ్లాట్కి రా, నీకు ఒక విషయం చెప్పాలి అని కాల్ కట్ చేసి మళ్ళీ ఫ్లాట్లోకి రాగా అక్కడి దృశ్యం చూసి అర్జున్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే అప్పటికే మేఘన రాజేష్ని కూడా గొంతు కోసి చంపేసి ఉంటుంది. అది చూసిన అర్జున్ షాక్లో ఉండగా మేఘన ఏడుస్తూ వీడు నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని, అందుకే కోపంలో చంపేశాను, మనం హ్యాపీగా కలిసి ఉండాలి అంటే వీడి శవాన్ని ఇక్కడ నుండి మాయం చేయాలని చెప్పి హెల్ప్ చేయమని అంటుంది. కానీ మేఘన గురించి ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చిన అర్జున్ మొదట ఈ విషయం పోలీసులకు చెప్పాలి అనుకుంటాడు. దానికి మేఘన ఒప్పుకోకపోవడంతో అక్కడే ఉన్న బీర్ బాటిల్తో మేఘన తలపై కొట్టడంతో తలకి గాయమయ్యి అక్కడే స్ట్రోకోల్పోయి పడిపోతుంది. ఇంకా బాగా ఆలోచించిన అర్జున్ మేఘన కారు కీస్ తీసుకుని కారు పార్కింగ్ దగ్గరికి వచ్చి మేఘన కారులో అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్, మేఘన కారులో షాన్వి దగ్గర నుండి తెచ్చిన డబ్బు బ్యాగ్ కారులోనే ఉంటుంది. అది చూసిన అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సిటీ నుండి పారిపోవాలని కారులో బయలుదేరుతాడు. మరోపక్క కాసేపటికి మేఘనాకి స్రో రాగా అప్పటికే అక్కడికి వారికి డబ్బు అప్పుగా ఇచ్చిన నారాయణ మామ తన మనుషులతో వచ్చి మేఘనని చూసి తన డబ్బు
డబ్బు ఎక్కడా అని అడగ్గా దానికి మేఘన నీకు డబ్బు ఇద్దామని డబ్బు తీసుకుని రాగా అది అర్జున్ తీసుకుని పారిపోతున్నాడు. డబ్బు బ్యాగ్ తన దగ్గరే ఉంది, తనని పట్టుకోమని తన చేతికి పెట్టిన వాచ్లో లైవ్ లొకేషన్ సెట్ చేసా వెళ్ళి పట్టుకోండి అని పంపుతుంది. మరో పక్క అర్జున్ సిటీ బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ ఉండడం చూసి తను అప్పటికే తాగి ఉండడంతో రిస్క్ ఎందుకు అని ఈ రోజు రాత్రికి ఇక్కడే హోటల్లో స్టే చేయాలని గాయత్రి పనిచేసే అదే హోటల్కి వెళ్ళి ఒక రూమ్ తీసుకుంటాడు. అప్పుడే అర్జున్ ఆ డబ్బు బ్యాగ్ని రూమ్లోని కబోర్డ్లో దాచి సిగరెట్స్ తెచ్చుకోవడానికి హోటల్ బయటకు వచ్చి అక్కడే ఉన్న ఒక షాప్ దగ్గర సిగరెట్స్ తీసుకుని తాగుతూ ఉండగా అప్పుడే స్మార్ట్ వాచ్లోని లైవ్ లొకేషన్ ద్వారా ఫాలో అవుతూ వచ్చిన నారాయణ మనుషులు తనని చూసి డబ్బు బ్యాగ్ ఎక్కడ్రా అని తనని పట్టుకోబోగా అర్జున్ అక్కడ నుండి పరిగెత్తబోయి అప్పుడే అటుగా లారీ వేగంగా వచ్చి అర్జున్ని గుద్దడంతో అర్జున్ అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోతాడు. మరో పక్క గాయత్రి ఇంటికి వచ్చి ఆ డబ్బు బ్యాగ్ ఓపెన్ చేసి ఆ డబ్బుని చూసి ఇంకా తన కష్టాలన్నీ పోయాయని, ఈ డబ్బుతో తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తన భర్త మహేష్ ఇంటికి రాగా తన భర్తకి ఆ డబ్బు విషయం చెప్పాలి అనుకుంటుంది. అయితే అప్పుడే మహేష్ తనతో ఈరోజు ఒక కస్టమర్ ట్యాక్సీ ఎక్కి ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆపి 10 నిమిషాల్లో వస్తా వెయిట్ చేయమని 500 ఇచ్చి వెళ్ళాడు. ఎంతసేపు వెయిట్ చేసినా తిరిగి రాలేదు. అనవసరంగా 500 డబ్బు ఇచ్చి వెళ్ళాడు. కష్టపడకుండా వచ్చే డబ్బు నాకు వద్దు అని, అలాగే తన బ్యాగ్ కూడా నా కార్లోనే మర్చి వెళ్ళిపోయాడు. తను కనిపిస్తే తనకి తిరిగి ఇచ్చేయాలి అంటాడు. అదంతా విన్న గాయత్రికి తన భర్త గురించి అర్థమయ్యే డబ్బు విషయం ఇంకా తన భర్తకి చెప్పకూడదు అని ఫిక్స్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మహేష్ ట్యాక్సీకి వెళ్ళిపోగా అదే టైంకే హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన మేఘన అండ్ నారాయణ గాయత్రి ఇంటికి వచ్చి హోటల్ నుండి నువ్వు తెచ్చిన బ్యాగ్ మాది, మా బ్యాగ్ మాకు మర్యాదగా ఇవ్వు, లేదంటే నిన్ను నీ ఫ్యామిలీ అందరినీ చంపేస్తా అని బెదిరించడంతో గాయత్రికి మరో దారి లేక బ్యాగ్ ఇవ్వబోతుంది. అయితే అప్పటికే గాయత్రి అత్త తనకి మతిమరుపు వల్ల గ్యాస్ ఆన్ చేసి మర్చిపోయి ఉంటుంది. అప్పుడే నారాయణ మనిషి సిగరెట్ కోసం లైటర్ వెలిగించగా ఇల్లు మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అయితే ఆ బ్లాస్ట్లో అందరూ గాయాలతో బయటపడతారు. అప్పుడే నారాయణ డబ్బు బ్యాగ్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళబోగా మేఘన కత్తితో తనని పొడిచి ఆ బ్యాగ్ని తీసుకుని కారులో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా డబ్బు తనదే అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా అప్పుడే నారాయణ రైట్ హ్యాండ్ అయిన పాండు మేఘన కారుని ఆపేందుకు కారుతో యాక్సిడెంట్ చేయగా ఆ యాక్సిడెంట్లో మేఘన అండ్ పాండు ఇద్దరూ చనిపోగా చివరికి ఆ డబ్బు ఎవ్వరికీ దక్కకుండా పోలీసుల పాలవుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క మహేష్ ట్యాక్సీలో ఎక్కిన ఒక కస్టమర్ తనతో నిన్న అపూర్వ అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో 2 బ్యాగ్స్లో ఎస్ఐ శవం అలాగే మరొక వ్యక్తి శవం దొరికాయంట. ఊరి చివర ఫారెస్ట్ ఏరియాలో కూడా ఒక బ్యాగ్లో ఒక వ్యక్తి శవాన్ని పాతి పెట్టారంట. ఏంటో ఈ మధ్య బ్యాగ్స్ ఓపెన్ చేయాలంటేనే భయంగా ఉంది అని చెప్పి దిగిపోతాడు. అదంతా విన్న మహేష్ టెన్షన్ పడుతూ తన కారు డిక్కీ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యాగ్ని భయపడుతూ చూసి ఓపెన్ చేయగా ఆ బ్యాగ్ నిండా డబ్బు ఉంటుంది. అది చూసిన మహేష్ షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి మహేష్ ట్యాక్సీ ఎక్కింది ఎవరో కాదు, అర్జున్ ఫ్రెండ్ అయిన వరుణ్. తను అర్జున్ ఫ్లాట్కే డబ్బుతో బయలుదేరగా అర్జున్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి డబ్బు బ్యాగ్ని కారులోనే ఉంచి 10 నిమిషాల్లో వస్తా అని చెప్పి అర్జున్ ఫ్లాట్లోకి వెళ్ళగా అప్పటికే అక్కడ ఎస్ఐ చనిపోయి మేఘన అండ్ నారాయణ అర్జున్ డబ్బుతో పారిపోయాడని మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన వరుణ్ అక్కడ నుండి పారిపోబోగా తను ఈ ఎస్ఐ మర్డర్ గురించి ఎక్కడైనా చెప్పేస్తాడేమో అని మేఘన వరుణ్ని కూడా చంపేసి ఉంటుంది. అలా తమది కాని డబ్బు కోసం కష్టపడకుండా వచ్చే డబ్బు కోసం ఆశపడినందుకు అందరూ చావుని చూస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.